శ్రీ గురుభ్యో నమః. ప్రాక్పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియేజ్ నగరము అనే అధ్యాయములో మనము ఉన్నాము. 7/5/1972 ఆ తేదీలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, 5:30 గంటలకు నిదురలేచి ఇతరులందరూ నిద్రలు లేవక మునిపే వర్మ నేను స్నానాధికములు ముగించుకొంటిమి. 8 గంటలకు ఫలహారము అయిన వెనుక రోగార్తులకు మందులిచ్చుట, జిజ్ఞాసువులకు సాధకులకు ఉపదేశములిచ్చుట ముగించి తిని ఆ తర్వాత అపూర్వ కవి చిత్రకారుడు ఆ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. 9:30కు బయలుదేరి ఆల్బర్ట్ షాంతరిన్ అను ఒక విశేష వ్యక్తిని చూడబోయితిమి. అతని భార్య మాకెదురు వచ్చి స్వాగతమడిగి మేడపైకి ఆహ్వానించినది. షాంతరిన్ శయ్యపై నుండి దిగి నడువలేని స్థితిలో అస్వస్థుడై ఉండెను. ఫ్రెంచి భాషలో అతడు ఉత్తమ శ్రేణికి చెందిన ఒక ప్రఖ్యాత కవి, పత్రికా రచయిత. 2వ ప్రపంచ సంగ్రామమున యుద్ధవీరుడుగా పనిచేసెను. అప్పుడు ఒక తుపాకీ గుండు అతని కుడి భుజములో నుండి వక్షస్థలములోపుగా ఎడమ భుజమున దూరి గాయపరచెను. యుద్ధము సందడిలో 3 దినములు ఆ గుండు శరీరమునందే నిలిచిపోవుట వలన రక్తము చెడిపోయెను. వైద్య సహాయమున మృత్యుముఖము నుండి బయటపడెను. కాని తిరుగులేని అస్వస్థతతో మంచము పైననే గడుపుచున్నాడు. గడచిన 4 సంవత్సరముల నుండి రక్త ప్రసారము క్రమముగా మందగించుచు నీరసించుచున్నాడు. అరచేతులు పాదములు నీలములై చల్లగా ఉన్నవి. నేను అతనితో సంభాషణ చేసి సివివి ప్రేయరును ఉపదేశించి హోమియోపతి మందులను వ్రాసి ఇచ్చి తిని. నన్ను చూచి అతడు ప్రేమపూరితుడై చిరకాలము నుండి సంబంధము గల ఆత్మబంధువు వలె ఉప్పొంగెను. అతని భార్యకు ఆనంద భాష్పములతో వెక్కిళ్ళు తరంగితములై వచ్చెను. అతడు ఒక ప్రతిభాశాలి అయిన చిత్రకారుడని కూడా తెలిసికొంటిమి. యేసుక్రీస్తు మున్నగు గురువుల భావమయ చిత్రములు అతడు సృష్టించినవి కుడ్యములకు అలంకరింపబడి ఉండెను. నేను భారతదేశమునకు తిరిగి వచ్చిన తరువాత చాలా కాలమునకు నా రేఖాచిత్రమును ఒకదానిని ఒక చర్చిపైని అంతరిక్షమున భావించి చిత్రించి పంపెను. మేము కొంత తడవు అతనితో ప్రేమమయమైన సంభాషణము చేసితిమి. ప్రాచ్య పాశ్చాత్యముల ఆత్మీయమైన అనుబంధము ఏర్పడు వైఖరులను గూర్చి ముచ్చటించుకొంటిమి. అచటి నుండి మరలా యమ్మ ఇంటికి తిరిగి వచ్చితిమి. దిల్టీల్స్ కారు నడుపుచు నాతో సంభాషణ చేయుచు నడుమ ఇట్లనెను, యూరప్లో వాహనముల ప్రమాదములు, విపత్తులు, ప్రాణనష్టములు అధిక సంఖ్యలో ఉండును. మిమ్ములను కూర్చుండబెట్టుకొని కారు నడుపుట నాకు కొండంత బాధ్యత. అప్పుడు నేను ఇట్లంటిని, మాస్టర్ అన్నారటండి, నీతో పాటే నేను. ప్రాణము ఒకరికి ఎంతయో మరి ఒకరికి అంతియే. అప్పుడు మళ్ళీ అతడు అన్నాడు, దిల్టీల్స్, ఎవరి ప్రాణము వారికి విలువ అన్నది సహజము, కానీ మాకు మీ ప్రాణము ఎక్కువ విలువైనది అన్నట్ట. అప్పుడు మాస్టర్ అంటున్నారు, అట్లే నీ ప్రాణము నాకెక్కువ విలువైనది. ఇది ఏ ప్రేమమయమగు ఆధ్యాత్మిక మార్గము. ఈ మార్గముననే దైవము మానవ రూపమున దర్శనమిచ్చును. ఆ తర్వాత విహారయాత్ర దానికి బయలుదేరుతున్నారండి. మాస్టర్ చెబుతూ ఉన్నారు, మేము అచ్చటి నుండి యమ్మ ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఒక వినోద కార్యక్రమమునకై సిద్ధపడితిమి. అచ్చటికి 25 కిలోమీటర్లలో ఉన్న
ఒక గ్రామమునకు వనభోజనముల నిమిత్తమై బయలుదేరితిమి. అచట తోటలో ఒక చక్కని భోజన హోటలు ఉన్నదట. రోమన్ క్యాథలిక్ బ్రహ్మచారిణులు అంటే నన్స్ దానిని నిర్వహించుచు అందలి లాభములను మత ప్రచారము మరి ఇతర దైవ కార్యక్రమములకు వినియోగించెదరట. మేమెల్లరము సుమారు 20 కార్లలో బయలుదేరితిమి. అందు స్పాంటిన్ నుండి వచ్చిన వారందరూ పాల్గొనిరి. పాయ, ఆమె కుమార్తె జుజు మా ప్రయాణములలో మా వెంట నుండి మా భోజన సదుపాయములను సవ్యముగా చూచుకొని చుండిరి. మేము ప్రయాణమున ఉన్నప్పుడెల్లా పాయ వంట చేయుచుండును. దారిలో మేమొక విచిత్ర జలయంత్రమును చూచితిమి. అది ఒక సహజమగు నీటి బుగ్గ నుండి అమర్చబడినది. 24 గంటలును 2 నిలువుల ఎత్తున ఊర్ధ్వగతమైన ఒక పెద్ద జలధార సమపీడనమున చుట్టూను చెదరి ఒక పెద్ద బుద్భుతమై నిలిచి ఉండును. అంటే ఫౌంటైన్ లాంటిదండి. అందలి జలములు ఎల్లప్పుడూ గోరువెచ్చగా ఉండును. ఆ నీటి బుగ్గ పర్వతములలో నుండి ప్రయాణము చేసి వచ్చిన ఒక జల నుండి పుట్టుచున్నది. అది మేరీమాత పాద తీర్థమని వారి విశ్వాసము. పుడిసిట పట్టి ఆ జలములను తీర్థోదకములుగా గ్రోలుట, మొగము కడుగుకొనుట చేసినచో పాపములను అనేక వ్యాధులను క్షాళనమగునని వారు చెప్పుదురు. మేమందరము ఆ జలమును గ్రోలి కొంత తడవు ఆ దృశ్యమును వినోదించి తత్పార్శ్వమున ఉన్న ఒక చిన్న నదిని చూచి మరలా బయలుదేరితిమి. మేము దిగిన రోమన్ క్యాథలిక్ వారి హోటలు చాలా సుందరముగా ఉన్నది. 6 బయలంతయు సమతలమైన పచ్చికతో ఆకుపచ్చగా ఎండ పొడలలో మెరసిపోవుచున్నది. పైన్ మున్నగు వృక్షముల గుల్మములు, పుష్పలత నికుంజములు సహజ సంపద కోల్పోకుండా పెంచబడి ఉన్నవి. వాని మాటున 6 బయలున అందందు దళములుగా కుర్చీలను బల్లలను అమర్చబడి ఉన్నవి. భారతీయులకు ఆశ్చర్యము గొలుపు అంశము ఏమనగా ఆ కుర్చీల బల్లల కూర్పును ఎవరునూ చెదరగొట్టకుండా జనసమ్మర్ధము వచ్చుచూ పోవుచుండెను. మేము సాయంకాలము 4:30 వరకు అచ్చట ప్రొద్దుపుచ్చితిమి. పలుతావుల నుండి సమిష్టిగను వ్యష్టిగను ఫోటోలు తీయబడినవి. 6 బయలున ఎండతో పాటు వెండి తెరవలే మంచు పొర నిండి ఉండుటచే మేము హోటలు లోపల ఒక శాలలో ఆసీనులమై భోజనములు సాగించితిమి. పాశ్చాత్యుల భోజనములలో ఒక వింత విషయము ఉన్నది. కబుర్లతో కాలక్షేపములతో సామూహిక భోజనములు కనీసము 3 గంటలు సాగును. సామూహిక భోజనాలు 3 గంటలు సాగుతాయిటండి. మిగిలిన విషయములలో 1 నిమిషము కూడా విలంబనము సహింపక వారు కాల పరిక్లుప్తికై ఉరిపెట్టుకొనుచున్నట్లు ఉందురు. మిగిలిన విషయాల్లో స్ట్రిక్టుగుంటారటండి. భోజనముల కడ మాత్రము దాదాపు అరగంటకు 1 పదార్థము చొప్పున వడ్డన సాగును. ఈ లోపున వారు సంభాషణలు, పకపకలు, కిలకిలలు, గలగలలు సాగించుచుందురు. భారతీయునకు మాత్రము ఎంగిలి చేతులతో కాలక్షేపము చేసినట్లు ఉండును. అభ్యాస సంస్కారము వేరుగుటచే నాకు ఆ విలంబనము కొంత చీదర అనిపించెను. అయినను వినోదించుచున్న మొగము పెట్టి మిగిలిన వారి ఉత్సాహములో పాల్గొంటిని. మేము 4:30 గంటల తరువాత మరల కార్లలో వెనుకకు మరలితిమి. దారిలో ఒక పుణ్యక్షేత్రమున్నది. అది అంతయు ఒక చిన్న గ్రామము. పూర్వము అచ్చట ఒక బాలికకు మేరీమాత సశరీరముగా దర్శనమిచ్చుచు అనుదినము ఆమెను అనుగ్రహించెనట. ఆమె సంభాషించిన గది మున్నగు ప్రదేశములు పవిత్ర స్థలములుగా దర్శింపబడును. రాను రాను యాత్రికుల సంఖ్య హెచ్చై ఆ భవనమంతయు ఒక పెద్ద హోటలుగా నిర్మాణమయ్యను.
పరిసరమంతయు ఒక పట్టణముగా పెరిగిపోయెను. అసంఖ్యాకమైన వసతి గృహములు, అంగడులు, వస్తు ప్రదర్శనశాలలు కలవు. ప్రస్తుతము అందు పవిత్రత కన్నా వాణిజ్య సరళి ఎక్కువ మోపైనది. పెద్ద తోటలో ఒక చర్చి ఉన్నది. మరి ఒక తోటలో మేరీమాతకొక చాపెలు నిర్మాణము చేయబడి ఉన్నది. గర్భాలయములోనికి పోయి వచ్చువారు రొక్కము చెల్లించి ప్రార్థన చేయవచ్చును. ఒక పర్వతము నుండి ప్రవహించుచున్న సెలయేరు మేరీమాత పాదోదకము. దానికి అనేకమైనటువంటి జలనాళముల గుత్తులు ఒక తోటలో ఏర్పరుపబడి ఉన్నవి. తీర్థోదకము సేవించువారెల్లా వేరుగా రొక్కము చెల్లించెదరు. మరికొంత దూరమున ఒక పెద్ద తోటలో రోగ విధ్వంసనశాలలు కలవు. రోగార్తులు కొన్ని వేల మంది క్రమశ్రేణికలుగా వేచిచున్నారు. తడవకు సుమారు 800 మంది రోగ నివారణ ప్రార్థనలలో పాల్గొన్నను వేచి ఉన్నవారి సంఖ్య వేలలో ఉండును. రొక్కము చెల్లించిన ఒక్కొక్క రోగి ఒక్కొక్క తోపుడు బండిలో కొనిపోబడును. తోపుడు బండ్లకు వేరుగా సుంకము చెల్లించవలెను. వచ్చిన వారు వసతి చేయుటకు ఏర్పడిన హోటళ్లలో వాతావరణము అపరిశుభ్రమై నానా దురాచారముల వసతులతో కూడి ఉండును. విశ్వాసములు, మనఃప్రవృత్తులు, కష్టసుఖములు అనువాని ఎడల భూగోళమునందు ఏ ప్రాంతపు మానవుడైనా ఒకే విధముగా ప్రవర్తించును కదా. ఈ ప్రవర్తన సామ్యమునకు విజ్ఞానముతోనూ మతభేదములతోనూ సంబంధము లేదు. ఆ పుణ్యక్షేత్రముననే కాక ప్రతి నగరమునను దైవ సాన్నిధ్యమైన చర్చి, చాపెలు మున్నగు తావులలో సామాన్య ప్రజలు చూపు మూఢాచారములు, పామర విశ్వాసములు భారతదేశమునందు వలెనే ఎల్లెడలను నాకు కనిపించినవి. దైవమునకు మ్రొక్కుకొని ధనము, జుట్టు మున్నగునవి అర్పించుట తెల్లజాతులలో కూడా ఎల్లెడలా కనిపించినది. భారతీయులలో పామరులు దైవమును తమ కోరికలను తీర్చు సేవకుడిగా ఆరాధింతురు. పాశ్చాత్యులలో పామరులు దైవమును తమ పాపములను అనుదినము క్షాళనము చేసుకొను మురికి తొట్టెగా, చేతి సబ్బుబిళ్ళగా, చేయి తుడుచుకొను గుడ్డగా ఉపయోగించుకొనుచుందురు. చర్చి అనగా పాపములను క్షాళన చేసుకొను ప్రదేశమని ఎక్కువ మంది భావము. వివేకానందులు, అరవిందులు, రామకృష్ణ పరమహంస మున్నగు వారి వాతావరణము అలవడిన వారును, దివ్యజ్ఞాన శిక్షణము పొందిన వారును మాత్రము చర్చి అనగా ఆత్మ వికాసము సాధించు ప్రదేశమనియు, నరుడు దైవ సాన్నిధ్యమును అనుభవించు పవిత్ర స్థలము అనియు జ్ఞప్తి చేసుకొని ప్రార్థింతురు. ఈ విషయములను వివరించుచు నేను సహచర సోదర బృందముతో ఆ ప్రదేశమంతయు పర్యటనము గావించి తిని అచ్చటి నుండి లియేజ్ పట్టణమునకు తిరిగి వచ్చి కొంతకాలము గడిపి చీకటిపడి సమయమునకు నేను, వర్మ, ఎలిజబెత్ పాయ, రాబర్టు, అతని కుటుంబము స్పాంటిన్ గ్రామమునకు బయలుదేరితిమి. లియేజ్ సోదర బృందము అందరూ మా చుట్టూను గుమిగూడి మమ్ము విడువలేకపోయిరి. మేము వెడలిపోవుచుంటుమని దుఃఖపడిరి. కొందరి కన్నులలో నీళ్లు తిరిగినవి. అందరి దగ్గర మెల్లగా సెలవు పుచ్చుకొని అందరికీ నా ఆశీస్సులను ఒసగి బయలుదేరి స్పాంటిన్ చేరుసరికి రాత్రి 11 గంటలైనది. ఎలిజబెత్ మిక్కిలి అలసట చెంది నీరసముగా ఉండెను. 3 దినముల పాటు విరామము లేక నన్ను చూడవచ్చిన వారికి నాకును నడుమ జరిగిన సంభాషణలను అన్నింటినీ ఓపికతో అనువాదము చేసి ఆమె మనస్సు, శరీరము డస్సెను. ఒక చిత్రమును నేను గమనించి తిని. యూరప్ మొత్తములో బ్రిటిషు దీవులు దాటి ఇంగ్లీషు వచ్చిన వారి సంఖ్య అత్యల్పము.
బెల్జియం, ఫ్రాన్సు, స్విట్జర్లాండు, హాలెండు దేశములలో ఆంగ్లము వచ్చిన వారే కనిపించలేదు. ఫ్రెంచి భాషలో సంభాషించు వారే ఎక్కువ. విద్యాలయములలో కూడా అన్ని శాఖల విద్యలను ఫ్రెంచిలోనే బోధింపబడును. విశ్వవిద్యాలయము ప్రొఫెసర్లలో కూడా చాలామందికి ఆంగ్లము రాదు. బెల్జియం ముఖ్య పట్టణమగు బ్రస్సెల్స్లో ఉన్నత ప్రభుత్వాధికారులలో కూడా ఆంగ్లము బొత్తిగా రానివారే ఎక్కువ మంది కనిపించిరి. నగర సుప్రసిద్ధ వైద్యులందరూ నాతో ఎలిజబెత్ ద్వారా ఫ్రెంచిలోనే సంభాషణ చేసిరి. నేను యూరప్లో గడిపిన కాలమంతయు నాకు అభ్యాసమైన భారతీయ వస్త్రధారణముతోనే గడిపి తిని. నన్ను తెల్లలుంగి తెల్ల చొక్కాతోనే చూడగోరెదమని వారందరూ సగౌరవముగా వేడుకొనిరి. అయ్యా, మీరు అట్లానే ఉండండి, తెల్లలుంగి తెల్ల చొక్కాతోనే అని వాళ్ళందరూ సగౌరవంగా వేడుకున్నారటండి. భారతీయ సంప్రదాయములను ఆదరించు భారతీయులను చూచినచో ఐరోపా వారికి మిక్కిలి గౌరవము. ఐరోపా వాళ్ళకి బాగా గౌరవట్టండి. అయితే బ్రాకెట్లో అంటున్నారు, ఆంగ్లేయులకు ఈ గౌరవం ఉన్నదో లేదో నాకు తెలియదు అంటున్నారండి. మా దుస్తులలో కనిపించి ఆహార విహారములను మా పద్ధతిలో నిర్వర్తించుకొనజూచు భారతీయులను చూచినప్పుడెల్లా నాకు జాలి కలుగును. ఒక ఆయన అన్నారట మాస్టర్తో, అయ్యా, భారతదేశం నుంచి వచ్చి మా దుస్తుల్లో కనిపించి మా ఆహార విహారాలను మా పద్ధతిలో నిర్వర్తించడానికి చూసేటువంటి భారతీయులను చూస్తే నాకు జాలి కలుగుతుంది అన్నట్ట. పుణ్యభూమి అయిన భారతదేశమున జన్మించిన వారిలో ఇంత పిరికివారు ఎట్లు ఉండిరా అని నాకు ఆశ్చర్యము కలుగును అని ఒక వైద్య కళాశాల ప్రిన్సిపాలు అగు మనస్తత్వ శాస్త్ర ప్రధానాచార్యుడు నాతో ముచ్చటించెను. అతను మనస్తత్వ శాస్త్రంలో ప్రధానాచార్యుడటండి, కళాశాల ప్రిన్సిపాల్ అట. అతను అన్నట్ట మాస్టర్తో, అట్లా చరిత్రకు అందినంత వరకు అలెగ్జాండరు దండయాత్ర కాలము నుండి భారతీయ రక్తములో బానిసత్వము అలవాటైనది. ఆహార విహారాదులలోనూ వస్త్రధారణలోనూ మర్కట చేష్ట అయిన అనుకరణమును వారప్పటి నుండియే ఆరంభించి ఉందురు. దానికి తోడు ఆంగ్ల పరిపాలన కొంత దోహదమునర్చినది అంటున్నారు మాస్టర్. ఆ తర్వాత ఆయన మళ్ళా మాస్టర్తో అన్నారటండి, ఆయన మరలా ఇట్లనెను, ఆంగ్లేయులకు తమ్ అనుకరించు వారిని చూచినచో సంతోషము, అయినను ఆ అనుకరించు వారిని గౌరవింపక వారు తమ సేవకుల వలె చూతురు. ఎవరండి? ఆంగ్లేయులు. అందువలననే యూరప్లోని ఇతర దేశముల వారు ఆంగ్లేయులను దురభిమాన జాతి అని ద్వేషింతురు. నాకు మాత్రము ఆంగ్లేయులను అనుకరించు భారతీయులను చూచినచో గౌరవ బుద్ధి కలుగదు అన్నట్టండి అతను. నేను భారతదేశమున బయలుదేరుటకు కొంతకాలము ముందు పాశ్చాత్య దేశములకు పోయి వచ్చిన వారిని కలిసి కొంటిని. వారందరూ సూట్లు కుట్టించుకొనుమనియు రాత్రిపూట నైట్ గౌను నైట్ ప్యాంటు ధరింపక సంభాషించినచో ఎవరినైనా కలిసి కొన్నచో వారది అవమానముగా భావింతురనియు చెప్పిరి. నేను ఈ విషయములను లియేజ్లో ఉపన్యాసములో చెప్పగా ఆడ మగ గొల్లుమని నవ్విరి. భారతదేశమున ఇంత వింత జీవులున్నవా? అడయారు, అరవిందాశ్రమము, రమణాశ్రమము, పుట్టపర్తి, ఋషికేశము మున్నగు పవిత్ర ప్రదేశములు ఉన్నవని మేమెరుగుదుము గాని ఈ వింతలు మేము వినలేదు అని ఒక కుర్రది కేరింతలతో నవ్వెను అంటున్నారు మాస్టారు. విచిత్ర సన్నివేశములు. లియేజ్ పట్టణమున హోటలు హాలులో ఉపన్యసించుచుండగా ఒక విచిత్ర సన్నివేశము జరిగినది. శ్రోతలలో నా నుండి 3వ వరుసలో కుర్చీలలో ఒక జంట యువక దంపతులు కూర్చుండిరి. అందు యువతి మిక్కిలి ఉత్సాహముతో చిరునవ్వుతో మిసమిసలు బోవుచు నా వంక చూచుచు
ఉపన్యాసమును శ్రద్ధగా వినుచున్నది. నడుమ ఉపన్యాసము రసపట్టులో ఉన్నప్పుడు ఆమె నాకు కన్ను కొట్టినది. నేనొక క్షణము నిశ్చేష్టుడనై మరలా ఉపన్యసించుచుండగా ఆమె మరలా కన్ను కొట్టినది. నాకు వడలు మండి నేనును అట్లే ప్రవర్తించి తిని. ఆమె అదరక బెదరక పరమానందముతో గౌరవభావముతో మిగిలిన ఉపన్యాసమంతయు విన్నది. యమ్మ ఇంటికి తిరిగి వచ్చిన వెనుక నేను ఎలిజబెత్తుతో ఈ విషయము వివరించి తిని. సావధానముగా తెలుసుకొనగా యూరపులో ఉపన్యాసాదులలో కన్నుకొట్టుట మెచ్చుకొని గౌరవించుటకు చిహ్నమట. కన్ను కొట్టడం అంటే అర్థము మెచ్చుకొని గౌరవించటం అటండి. తిరిగి కన్ను కొట్టినచో వారి మెచ్చుదలను గౌరవించినట్లు అగునట. మళ్ళీ తిరిగి కన్ను కొట్టామనుకోండి, వాళ్ళ మెచ్చుదలను మనం గౌరవించినట్లట. బ్రతుకు జీవుడా అనుకొంటిని. భారతదేశమున స్త్రీ పురుషుల నడుమ అది చాలా తప్పు సంగతి అని వివరించి తిని. ఎలిజబెత్ ఎల్లరకు వివరించి చెప్పినది. అందరూ 2 రోజుల పాటు నన్ను చూచునప్పుడును చూడనప్పుడును కూడా తలచుకొని నవ్వుకొనిరి అంటున్నారండి మాస్టర్. మరి ఒక విచిత్ర సన్నివేశము. యూరప్లో ఇద్దరు కలిసి కొనినప్పుడు విడిపోవునప్పుడు కరచాలనతో పాటు పరస్పర చుంబనము ఆప్యాయతకు చిహ్నము. యమ్మ ఇంటికడ ద్వారమున ఒక యువతి నిలబడి లోన ప్రవేశించు మిత్ర బృందములలో ఒక్కొక్కరికే ప్రత్యేకముగా చుంబన గౌరవము కలిగించుచున్నది. మన వర్మ బెదరిపోయి దిగాలుపడి లోనికి ప్రవేశింప సాహసింపక ఒక ప్రక్క నిలబడెను. నేను అతనిని వెంటబెట్టుకొని లోనికి ప్రవేశింపగా ద్వారముకడ యువతి సగౌరవముగా నమస్కరించి దూరముగా నిలబడెను. భారతీయులు స్పర్శన చుంబనాదులు సహింపరని ముందే హెచ్చరిక చేసి ఎలిజబెత్ జాగరూకత వహించినది అని అంటూ మాస్టారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము బ్రస్సెల్స్ నగరము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.